బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే తుఫాను వల్ల చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడింది. మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇప్పటికే తుఫాను ప్రభావం ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం పడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంతా తుఫాను నేపథ్యంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మొంతా తుఫాను ప్రభావం దృష్ట్యా పలు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల అన్ని విద్యా సంస్థలను మూసివేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాంశు శుక్లా సెలవు ప్రకటించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. తుఫాను దృష్ట్యా జిల్లాల్లో విపత్తు బృందాలు మోహరించాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. తుఫాను దృష్ట్యా జిల్లాలకు TR-27 కింద నిధులు మంజూరు చేశారు. వీటితో సహాయ శిబిరాలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. మొంతా తుఫానుపై ఆర్టీజీఎస్లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత,
సిఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంపై మొంతా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుఫాను వల్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేయాలని తెలిపారు. ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు మొంతా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మొంతా తుఫాన్కు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సత్యనారాయణ, మొంతా తుఫాన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సత్యనారాయణ, మొంతా తుఫాన్కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మొంతా తుఫాను దూసుకొస్తుందని చెప్పాలి. ముప్పు తప్పదని అయితే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చోట అయితే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరుగుతుంది. అది కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. 26, 27, 28, 29 తేదీల్లో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటే మన మొంతా తుఫాను అయితే తీరం దాటనున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం వచ్చి అన్ని తుఫానులోని బలమైన తుఫానుగా ఇది అయితే చెప్పుకోవచ్చు. విశాఖపట్నం, తిరుపతి వరకు దీన్ని ప్రధాన తీవ్రమైన వర్షాలు, తెలంగాణ కూడా హైదరాబాద్ కి భారీ వర్షాలు కూడా కురుస్తాయని తెలుస్తుంది. సముద్రం కోస్తా భాగాల్లో ఉన్నటువంటి మత్స్యకారులను అప్రమత్తం చేయాలి. ఎవరు కూడా సముద్ర వేటకి వెళ్ళరాదని ఇప్పటికైతే అధికారులు చెప్పడం జరిగింది. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు, లంక ప్రజలను అయితే అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే బలమైన గాలులు గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల మేర బలమైన వీధులుగాలు అయితే వేస్తాయని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత జిల్లాలో ఉన్న స్కూల్స్, కాలేజీలకి కూడా సెలవు అయితే ప్రకటించడం జరిగింది. 27, 28 తారీఖులు అయితే సెలవు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం 29లో కూడా 29వ తేదీన కూడా సెలవు ప్రకటించాలని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచనలు చేస్తుంది. అలాగే దూరం ప్రయాణం చేసే వాళ్ళని అందరినీ కూడా డేట్స్ అన్ని కూడా ప్రయాణాలు ఆపుకోవాలని, ఆ డేట్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలని చెప్పేసి అయితే కనుక వాతావరణ శాఖ కానివ్వండి, ఆ అధికారులు కానివ్వండి, అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, గిరిజీమ అన్ని భాగాల్లో కూడా విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే తీవ్రమైన వర్షాలు పడుతున్నాయని, రానున్న రోజుల్లో ఈ 2 రోజుల్లో మరింత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు.
ఒక పక్క అయితే కనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మందా తుఫానుపై కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో కూడా అధికారులతో అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ జిల్లాలో 12 మండలాలపై ఈ ప్రభావం ఉంటుందని అయితే కనుక తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కూడా సూచించడం జరిగింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారిని అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చాలని అయితే తెలపడం జరిగింది. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు కూడా ఈతగాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలని, ఆ సముద్ర ప్రాంతం వద్ద అయితే వాళ్ళు సిద్ధంగా ఉండాలని అయితే ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకైతే కనుక తెలియజేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. అలాగే మరో పక్క అయితే కనుక జీవీఎంసీ అంటే ఏదైతే విశాఖ నగరం ఉందో ఆ విశాఖ నగరం జీవీఎంసీ యంత్రాంగం అయితే కనుక మందా తుఫాను దృష్ట్యా సహాయక చర్యలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్లు నిత్య పర్యవేక్షణ అయితే జరుగుతూ ఉంది, చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే నగరంలో 55 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. జీవీఎంసీ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. ప్రజలకు సహాయ చర్యలు దిశగా 20 క్విక్ రెస్పాన్స్ టీములను కూడా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. జోన్ లో 2 బృందాలు సంసిద్ధం చేయడం అనేది, ప్రతి బృందంలో జేసీబీ, ఎస్ఆర్, ట్రాక్టర్, ట్రీ కట్టర్, బెయిలింగ్ మిషన్ లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 29 జేసీబీలు, 82 స్ప్రేయర్లు, 64 టాకింగ్ మెషిన్లు, 26 పవర్ రంపాలు, ట్రీ కట్టర్లు, శక్తిమాన్లు, 16 జనరేటర్లు, 108 ఉపగ్రహ కమ్యూనికేషన్ పరికరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజలకు ఎక్కడ ఎటువంటి చిన్న అవసరం పడినా సరే వీరంతా సిద్ధంగా ఉన్నట్లయితే జీవీఎంసీ కమిషనర్ అయితే చెప్పడం జరుగుతుంది. సహాయ చర్యల కోసం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని జోనల్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా 24 గంటలు సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకున్నట్లయితే కనుక నాగేంద్ర మనోహర్ అయితే కనుక 12 జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అందించే సేవలను అయితే సిద్ధంగా ఉంచామని చెప్తున్నారు. 12 జిల్లాల్లో కానీ 14,105 రేషన్ షాపులు అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరిగింది. 7 లక్షల మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలాగా నిత్యావసర సరుకులు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని షాపులకి ఆ నిత్యావసర సరుకులు చేర్చడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో అయితే కనుక జనరేటర్ అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. జనరేటర్స్ అత్యవసరమైన డీజిల్, పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. సౌజన్య, థ్యాంక్ యూ సత్యనారాయణ. మొంతా తుఫాన్కి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి మెహర్ అందిస్తారు. మెహర్, ఈ మొంతా తుఫాన్కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హలో మెహర్, చెప్పండి, ఈ మొంతా తుఫాన్కి సంబంధించి అధికారులు ఎటువంటి అప్రమత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నిన్నటి నుంచి కూడా కాకినాడ కలెక్టరేట్ సౌండ్ మోహన్ చర్లి జిల్లా యంత్రాంగం అంతా కలిసి ఇక్కడ సమావేశమై ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఉప్పాడ అనే రోడ్డు ఉంది. ఇక్కడ కాకినాడ నుంచి ఉప్పాడ రోడ్డు నుంచి ఎక్కడ ఎటువంటి రాకల పోగులు జరగకుండా ఆ దారిని ఆపివేశారు.
మనిషి ముఖ్యంగా ఇక్కడ ఓపో ఐలాండ్ వెళ్ళి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లో సుమారు 178 నివాసితులు ఉన్నారు. వాళ్ళని కూడా కాకినాడకి చేరవేయడం జరిగింది. మా కాకినాడ అయితే జిల్లాల్లో అన్ని నియోజకవర్గంలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు కూడా ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళకి సమాధానం చెబుతున్న పరిస్థితి ఉంది. కాకినాడ సిటీ రోడ్డు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇక్కడ ఈదురుగాడులు వేస్తుంటో కరువులకు వచ్చి అన్ని అప్రమత్తం చేసి సైకిల్ నెట్వర్క్ లో ఉన్న ప్రాంతాలని అక్కడ జమ్మేశ్వరానికి చేరుకోవడానికి ముందుకు వేస్తున్నారు. థ్యాంక్ యూ మెహర్.